Good morning, viewers. Welcome to Consumer Shorthand Classes. ఈ వీడియో ప్రత్యేకంగా నా కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ చూసేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, షార్ట్ హ్యాండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం ఇది అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో ఈజ్ రిలేటింగ్ టు ద రివిజన్. నేను బ్లాక్ బోర్డ్ మీద రాశాను, ఒకసారి చూడండి. రివిజన్ ఏ గ్రేట్ బెనిఫిట్ అంటే ఇట్ ఈస్ ఏ గ్రేట్ హెల్ప్ టు ద షార్ట్ హ్యాండ్ స్టూడెంట్ టు కోప్ అప్ ఇన్ షార్ట్ హ్యాండ్. చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అఫ్కోర్స్ నా స్టూడెంట్స్, నా ఆన్లైన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు రివిజన్ చేస్తూ ఉంటాను. అయితే ఈ రివిజన్ అనేటటువంటి ఈ సిస్టమ్ అందరికీ కూడా, మొత్తం అందరు స్టూడెంట్స్కి, ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, తెలంగాణ అవనివ్వండి, మిగతా ఏ రాష్ట్రాలైనా సరే, ఎవ్రీ హుక్ అండ్ కార్నర్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ హెల్ప్స్ ఎ లాట్. దీని యొక్క ఇంపార్టెన్స్ని మీకు ఎంత క్లియర్గా చెప్పగలుగుతున్నానంటే కారణం, నేను ప్రతిరోజు కూడా మార్నింగ్ 6:05 నుంచి 6:25 దాకా, అంటే ఒక 20 నిమిషాలు రివిజన్ క్లాసు రన్ చేస్తున్నాను. ఆ రివిజన్ క్లాసులో నా ఆన్లైన్ స్టూడెంట్స్ చాలామంది వస్తున్నారు. అట్లా ఈ రివిజన్ క్లాసులో నేను రోజుకో చాప్టర్ కానీ, చాప్టర్లో సగం కానీ స్పెషల్గా నెరేట్ చేయటం వల్ల మీకు మంచి బెనిఫిట్ వస్తుందనేటటువంటి ఆలోచన వచ్చింది. అది ఇవాళ ముఖ్యంగా వచ్చింది. ఏదైతే అది పేజ్ నెంబర్ కూడా మీకు చెప్తాను నేను. అందుకోసం ఇది అందరు స్టూడెంట్స్కి, షార్ట్ హ్యాండ్ నేర్చుకునేటటువంటి స్టూడెంట్స్ అందరికీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రైటింగ్ స్పీడ్ ఆర్ బేసిక్స్ ఆర్ ఎనీథింగ్, స్పీడ్ రాస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ రివిజన్ చేసుకోవచ్చు. ఎంచేతంటే రేపొద్దున ఎగ్జామినేషన్లో సెకండ్ పేపర్ వస్తుంది. ఆ సెకండ్ పేపర్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సెకండ్ పేపర్ ఇన్ ద సెన్స్ థియరీ పేపరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు బేసిక్స్ నేర్చుకుంటున్నారా, స్పీడ్ రాస్తున్నారా, అది 80 స్పీడ్ రాస్తున్నారా, 100 స్పీడ్ రాస్తున్నారా కాదు అక్కడ కావాల్సింది. రివిజన్ అనేటటువంటిది ఇట్స్ ఎ గ్రేట్ బెనిఫిట్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ హెల్ప్ టు ఏ షార్ట్ హ్యాండ్ క్యాండిడేట్. అంచేత ఎవరైనా కూడా మరి నేను చెప్పేటటువంటి రివిజన్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటే మీరు ముందుగా రిజిస్టర్ చేయించుకోండి. మిగతా వివరాలకి నా ఫోన్ నంబర్ 9032346080కి ఫోన్ చేస్తే మిగతా వివరాలు చెప్తాను. ఇది నిరంతర ప్రక్రియ కింద నేను కంటిన్యూ చేస్తాను. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడున్నామంటే, ప్రస్తుతం నేను పేజ్ నెంబర్ 88లో ఉన్నాను. పేజ్ నెంబర్ 88 అంటే అది అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ఎల్ అండ్ ఇష్లో ఉన్నాను. ఇది ఇలా కంటిన్యూ ఎప్పుడు దాకా ఉంటుందంటే, ఈవెన్ స్పెషలిస్ట్ ఆఫ్ వర్డ్స్ అయ్యేంత వరకు కూడా ఈ క్లాసులు ఉంటాయి. అయిపోగానే మళ్ళీ మొదలుకు వచ్చి కాన్స్టిట్యూయెంట్స్ నుంచి మళ్ళీ క్లాసులు మొదలెడతాను. సో ఇట్ ఈస్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. ప్రతిరోజు కూడా ఒక ఆదివారం సెలవు తప్పిసి మిగతా రోజుల్లో 6:05 నుంచి 25 నిమిషాల దాకా, 20 నిమిషాలు మాత్రమే ఈ క్లాస్ ఉంటుంది. ఉపయోగించదలుచుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు ఫోన్ చేస్తే నేను గ్రూప్లో, మార్నింగ్ గ్రూప్లో వాళ్ళని రిజిస్టర్ చేస్తాను. 6 గంటలకల్లా, మార్నింగ్ 6 గంటలకల్లా
లింక్ తీసుకుని జాయిన్ అయిపోవాలి. లింకు 5 గంటలకి లింక్ ఇస్తాను తెల్లవారుజాముని. అంటే నాకు ముందు క్లాసులు ఉంటాయి, అంచేత మార్నింగ్ గ్రూప్ అంతటికి కూడా నేను లింక్ ఇచ్చేస్తాను. సో మీరు 6 గంటలకు కరెక్ట్గా జాయిన్ అవ్వాలి. జాయిన్ అయితే 6 గంటల నుంచి 6 గంటల 25 నిమిషాల దాకా, అది ఒకళ్ళు వచ్చినా చెప్తాను, ఇద్దరు వచ్చినా చెప్తాను, 100 మంది వచ్చినా కూడా లింకులు తీసుకుని చెప్తాను. ఇది అందరూ గమనిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి. అంటే షేర్ చేయటం అంటే ఏంటి, తెలియజేయటం. అంటే ఇట్ ఈస్ ఎ మౌత్ పబ్లిసిటీ. సో అండ్ సో సార్ చెప్తున్నారు అని చెప్పేటటువంటి పబ్లిసిటీని మౌత్ పబ్లిసిటీ అంటారు. అదే షేరింగ్. మనకి అది చేస్తే అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మరి నేను మొట్టమొదట నా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను, నా ఐడియా ఆఫ్ కండక్టింగ్ క్లాసెస్ అండ్ ఆల్సో డూయింగ్ ది వీడియోస్ with the name of Konaseema Shorthand Classes is to spread this language of shorthand to every nook and corner. ప్రతి మారుమూలకు వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఈ సంకల్పం మొదలెట్టాను. కాబట్టి దీన్ని మీరందరూ కూడా విజయవంతం చేస్తారని, ముఖ్యంగా ఇవాళ ఏదైతే నేను ఈ రివిజన్ క్లాసులు గురించి ఈ వీడియో చేశానో ఇది అందరికీ తెలిసేలా తీసుకెళ్ళండి. అలాగే మీరు ఎవరైతే ఉన్నారో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అయ్యి మిగతా వివరాల కోసం నాకు ఫోన్ చేస్తే వివరాలు చెప్తాను. ఓకే, మీకు అందరికీ కూడా నేను క్లియర్గా చెప్పగలిగాను అని చెప్పనుకుంటున్నాను.